తెలుగు తెరపై కాజల్ సక్సెస్ ప్రస్థానం ఆషామాషి కాదంటోంది. అందరి కొత్త హీరోయిన్స్ మాదిరే బిగినింగ్ లో తను కూడా ఒకంత ఆందోళనకు గురవుతూ ఉండేదట. ఆందోళన అంటే అవకాశాల కోసం కాదుట. అసలు ఇండస్ట్రీలో ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరితో ఎలా మసులుకోవాలనే విషయంలో కొంత సంకటం ఉండేదట. అయితే ఆ సందేహాల్ని చందమామ సినిమా కంప్లీట్ అయ్యేలోపు ఓవర్టేక్ చేసిందట. బేసికల్ గా తనకు తన మీద ఉండే నమ్మకమే తనను సక్సెస్ఫుల్ గా నడిపిస్తుందని తెలిపింది. కెరీర్ పరంగా రాజమౌళి డైరెక్షన్ లో చేసిన మగధీర చిత్రం ఈ ముద్దుగుమ్మను ఓవర్ నైట్ లో హీరోయిన్ ని చేసింది. ఈ చిత్రం సక్సెస్ తో కాజల్ ఒక్కసారిగా ఆర్డినరీ హీరోయిన్ రేంజ్ నుంచి టాప్ హీరోయిన్ లీగ్ లో చేరిపోయింది. అప్పటి నుంచి అదే గ్రాఫ్ ను మెయింటైన్ చేస్తూ వచ్చింది. మధ్యలో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు కాజల్ ను కుటుంబ ఆడియన్స్ కు బాగా దగ్గర చేశాయి. ప్రస్తుతం సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్స్ లో కాజల్ అగ్రస్థానంలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే తన రెమ్యునరేషన్ కోటికి పైగానే ఉంది. తెలుగులో రామ్ చరణ్ తో గోవిందుడు అందరు వాడే చిత్రం చేస్తుంది. తమిళ్లో విజయ్ సరసన 2 చిత్రాలు చేసి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కొత్త హీరోలతో కూడా సినిమాలు చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని తన మార్కెట్ ను మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు తన డ్రీమ్ ల్యాండ్ బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తుంది. అయితే ఓవరాల్ గా కెరీర్ పరంగా సక్సెస్ లో ఉంది, ఫుల్ బిజీగా ఉంది. ఇదంతా అభిమానులతో పాటు తన మీద తనకున్న కాన్ఫిడెన్సే ఇంత సక్సెస్ కు సాధ్యపడిందని ప్రౌడ్ గా ఫీల్ అవుతుందట.